వరలక్ష్మి వ్రతం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కదండి. ఎవరు చేసుకోవాలి, ఏవైనా ఆచారాలు ఉన్నాయా, పెళ్ళైన వాళ్ళు చేసుకోవాలా, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవాలా, ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు చేయాలా, తప్పకుండా బంగారం పెట్టాలా, అమ్మవారి తాంబూలంలో ఎన్ని చీరలు పెట్టాలి, అమ్మవారికి చీర కడతాం కదా, మరి మిగిలిన చీర విడిగా పెట్టాలా, ఒకవేళ అమ్మవారికి పెట్టిన చీర మనం భుజం మీద వేసుకొని చూసుకోవచ్చా, కలశం పెట్టి చేసుకోవాలా, పెట్టకుండా చేయాలా, తోరం కట్టుకోవాలా, కట్టుకోకూడదా, ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, మనం ఒకవేళ అమ్మవారికి బంగారం కొనగలమా, కొనలేని వాళ్ళం ఏం చేయాలి, ఈ వ్రతం గర్భిణీ స్త్రీలు చేయవచ్చా, పూర్వ సుహాసినీలు చేయొచ్చా, ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా, అమ్మవారికి రూపు కొనలేనటువంటి వాళ్ళు కాసు బంగారం కూడా కొనలేని వాళ్ళు చేయవచ్చా, లేదా పీరియడ్స్ అనేటువంటి రోజు అమ్మవారి వ్రతం చేసుకోవాలా లేదా, ఇలాంటి సందేహాలన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. అండ్ ఇక మనం వీడియోలోనికి వస్తే, మనం ముందుగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఆ అమ్మవారికి మనం వ్రతము పూజ ఏ సమయంలో చేస్తే మంచిది, దానికోసం మనం ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోలో పెట్టాను. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండడానికి చేసుకునేటువంటి పూజ అండి వరలక్ష్మి వ్రతం అనేది. ఆ అమ్మవారిని ఎవరైతే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని మనం పూజ చేస్తామో ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. కోరిన కోరికలన్నీ కూడా ఆ అమ్మవారి వరాల జల్లు కురిపిస్తుంది. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటారు. అందుకే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చండి. మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే కదా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నెరవేర్చుకోగలుగుతాం. ఆ అమ్మవారి కటాక్షం లేకపోతే మనం ఏమీ సాధించలేం. ముందుగా ఆ అమ్మవారి కటాక్షం కలగాలంటే తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేయాలి. దీనికి ఎలాంటి ఆచారము ఆనవాయితీ ఏం అక్కర్లే, ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ ఇంట్లో అత్త అమ్మ వాళ్ళు ఎవరో చేసుకోలేదండి, మేము చేసుకోవాలనుకుంటున్నామంటే తప్పకుండా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎప్పుడూ చేయకపోయినా మీరు కొత్తగా స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. అయితే ఈ పూజ పెళ్ళైన వాళ్ళు చేయాలా, పెళ్ళి కాని వాళ్ళు చేయాలా, ఆడవాళ్ళు చేయాలా, ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తారు, పెళ్ళి కాని వాళ్ళు చేయకూడదా అంటే చేసుకోవచ్చు. మనకు మంచి భర్త కలగాలి అని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే మగవాళ్ళు చేసుకోకూడదా అంటే ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటారు. మగవాళ్ళు చేసుకోకూడదు అంటే మగవాళ్ళు కూడా ఆ అమ్మవారిని పూజించడంలో తప్పేం లేదు కదండి. ఆ అమ్మ కటాక్షాల కోసమే కదా, అష్టైశ్వర్యాల కోసం అమ్మవారిని పూజించడంలో తప్పు లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఈ వ్రతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. అయితే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఏ సంవత్సరం నుంచి అమ్మవారి వ్రతం చేసుకోవాలండి అంటే మొదటి సంవత్సరం అమ్మవారి వ్రతం చేస్తారు. ఒకవేళ మొదటి సంవత్సరం వీలు కుదరకపోతే రెండవ సంవత్సరం చేసుకోవచ్చా అంటే రెండవ సంవత్సరం అయితే చేయరు, మూడవ సంవత్సరం చేసుకోవాలి. అంటే బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్రతాన్ని మనం చేసుకోవాలి. అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం లేదా మూడవ సంవత్సరం లేదా 5వ సంవత్సరం ఈ వ్రతం చేస్తే మంచిది. తర్వాత స్టార్ట్ చేశాక ప్రతి సంవత్సరం మనం చేసుకోవచ్చు. ఒకవేళ 5 సంవత్సరాల వరకు మేము ఎప్పుడు ఈ వ్రతం చేయలేదు, ఇప్పుడు చేసుకోవచ్చా అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైనా వ్రతాన్ని చేసుకోవచ్చు. 5వ సంవత్సరం వరకు కూడా మీరు బేసి సంఖ్య చూసుకుంటే సరిపోతుంది. 5వ సంవత్సరం దాటితే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే కొంతమంది పెళ్ళయి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ మేము ఎప్పుడు వ్రతం చేసుకోలేదు అంటే మరి ఎప్పుడు చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. అందుకే 5 దాటిన తర్వాత ఎవరైనా సరే ఆచరించుకోవచ్చండి. మరి పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆచరించాలా అంటే ఇద్దరూ ఈ వ్రతం ఆచరిస్తే మంచిది. ఒకవేళ భర్త లేకపోయినా ఆడవాళ్ళు ఒక్కళ్ళైనా సరే చేయొచ్చు, తప్పు లేదు. మీ భర్త టవల్ పెట్టుకొని మీరు అక్కడే మీ భర్త పక్కనే ఉన్నట్టుగా భావించి చేసుకోవచ్చు. కానీ 5వ నెల దాటిన తర్వాత మాత్రం ఈ వ్రతం చేసుకోకూడదండి. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు ఆ లోపు వరకు మీరు చేసుకోవచ్చు. మరి పూర్వ సువాసినీలు అంటే భర్త లేనటువంటి వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ ఆ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చెయ్యరు. కొంతమంది కలశం ఏర్పాటు చేసుకుంటారు, మరి కొంతమంది కలశం చేసుకోరు. ఏది ఏమైనా
మీరు అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అంటే అస్సలు చేయకూడదు. ఏటి సూతకంలో ఉన్న ఎలాంటి మైలు ముట్టు ఇలాంటివి ఏవైనా సరే ఉంటే కూడా అస్సలు చేయకూడదు. మామూలుగా మనం అమ్మవారికి దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ చేసుకోవచ్చు. కానీ వ్రతాలు నోములు మాత్రం చేయకండి. అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలండి, ఎన్ని పెట్టాలని అడుగుతారు. అయితే అమ్మవారికి నైవేద్యాలు బేసి సంఖ్యలో పెట్టాలి. 1, 3, 5, 7, 9, 11 ఇట్లా మీ శక్తి కొలది ఆ అమ్మవారికి ఇన్ని నైవేద్యాలని పెట్టవచ్చు. ఇవి కొన్ని ఇంట్లో అయినా సరే బయట నుంచి కొని తెచ్చుకొని అయినా పెట్టుకోవచ్చు, పర్లేదు. అమ్మవారికి ముఖ్యంగా శనగలు అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే పరమాన్నం క్షీరాన్నం కూడా కంపల్సరీగా మనం పెట్టాల్సి ఉంటుందండి. పరమాన్నం, క్షీరాన్నం, బూరులు, గారెలు మీ శక్తి కొలది మీరు ఎన్నైనా పెట్టచ్చు. అలానే అమ్మవారికి నివేదించే పళ్ళు కూడా బేసి సంఖ్యలోనే పెట్టాలండి. అలానే అమ్మవారికి చేసేటువంటి పూజలు కూడా అలానే తీసుకుంటారు. మీ శక్తి కొలది మీరు ఎన్నైనా సరే తీసుకుని అమ్మవారిని పూజించవచ్చు. మరి అమ్మవారికి పెట్టే తాంబూలంలో చీర కంపల్సరీ ఉండాలా? మరి ఎన్ని ఉండాలి? ఆ చీర కొనేటప్పుడు మనం పైన వేసుకోవచ్చా అనే సందేహం అండి. మనం ఒక సంవత్సరానికి ఒకసారే కొంటాం కదా, అమ్మవారికి తాంబూలం పెడతాం కాబట్టి చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి నిండు తాంబూలం అనేది అమ్మవారికి ఇచ్చామనుకోండి, మనకి కూడా నిండు సౌభాగ్యాన్ని ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి మీ శక్తి కొలది అమ్మవారికి చీర తీసి చీరను తాంబూలంగా పెట్టేవాళ్ళు. అయితే చీరలు ఎన్ని తీసి పెట్టాలి అంటే అమ్మవారికి చీర కట్టుకుంటాం, మరి ఇంకొకటి తాంబూలంలో పెట్టివ్వాలా అంటే మీకు వీలుంది అంటే 2 చీరలు తీసుకోండి. అమ్మవారికి చీర కట్టినా ఇంకొకటి మీరు తాంబూలంలో పెట్టుకోవడానికి సరిపోతుంది. అంత శక్తి మాకు లేదు, మేము ఒక్కటి కొనగలము అనుకుంటే మాత్రం ఆ చీరని మీరు అమ్మవారికి కట్టాలి అనుకుంటే కట్టేసుకోండి, పర్లేదు. మిగిలినటువంటి బ్లౌజ్ పీసు, పసుపు, కుంకాలు, పళ్ళు ఇవన్నీ కూడా తాంబూలంలో పెట్టుకుంటాం కాబట్టి వాటిని మీరు తాంబూలంలో అమ్మవారికి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం అమ్మవారికి చీర కట్టేసాం కాబట్టి అది కూడా మనం అమ్మవారికి ఇస్తున్నట్లుగా అవుతుంది. అందుకే మనం ఇబ్బంది పడక్కర్లా. అమ్మవారికి చీర కట్టినా ఆ అమ్మకు మనం తాంబూలంలో ఇచ్చినట్లుగానే అవుతుంది. ఒకవేళ మీరు కట్టినా పర్లా, కట్టకపోయినా అమ్మవారికి చీర కట్టుకో, మా అమ్మవారి ఫోటో మాత్రమే పెట్టి పూజ చేసుకుంటామంటే మాత్రం అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, పళ్ళు, పసుపు, కుంకుమ పెట్టి తాంబూలంలో ఇవ్వచ్చు. ఎలా అయినా సరే చేయొచ్చు. కట్టకపోయినా మీరు చీర, జాకెట్ ముక్క ఇవన్నీ తాంబూలంలో పెట్టైనా సరే ఇవ్వవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ చీర కొనుక్కునేటప్పుడు మనం మన మీద వేసుకొని చేసుకోవచ్చా అనుకుంటే వేసుకొని చూడరండి. మనం అమ్మవారికి పెట్టే చీర కాబట్టి మనం మామూలుగా చూసి తీసుకోవటమే తప్ప మనం ఒంటి మీద వేసుకోకూడదు. అమ్మవారికి పెట్టిన తర్వాత మాత్రమే మనము పైన వేసుకోవటం అయితే చేయాలి. తర్వాత చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే అమ్మవారికి తాంబూలంలో కొత్త చీర పెడతాము, మరి అమ్మవారికి కట్టిన చీర ఉంటుంది కదా, దాన్ని మనం పాత చీర కట్టొచ్చా అని అడుగుతారు. అట్లా పాతది మాత్రం మనం కట్టుకున్నది మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి. ఒకవేళ మనం లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టుకున్నాము, మళ్ళీ మేము ఎప్పుడూ యూజ్ చేయలేదు, మళ్ళీ అమ్మవారికి కట్టొచ్చా అంటే కట్టుకోవచ్చు. ఎప్పుడూ మనం కట్టుకోలేదు, మనం యూజ్ చేయలేనటువంటిది అమ్మవారికి మాత్రమే ఉంచాము, మళ్ళీ అమ్మవారికి కడదామని అనుకున్నాము, దాచిపెట్టుకున్నామంటే మాత్రం ఆ చీరను కట్టుకోవచ్చు. కానీ మనం యూజ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి కట్టడం కానీ తాంబూలంలో పెట్టి ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు. ఇంకా తర్వాత ఏంటంటే అమ్మవారి పూజలో తప్పనిసరిగా కలశం పెట్టి చెయ్యాలా అంటే కలశంలోకి ఆ అమ్మవారిని ఆహ్వానించి పూజ చేస్తాం. అందుకే కలశం పెట్టి పూజ చేస్తే మంచిది. ఒకవేళ మాకు కలశం పెట్టే ఆనవాయితీ ఆచారం లేదు, పెద్దలు ఎప్పుడూ పెట్టలేదు అంటే మీ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. కలశం లేకపోయినా అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం నుంచి మేము కలశం పెట్టాలనుకుంటున్నామండి అంటే చేసుకోవచ్చు, పర్లేదు. మీరు కలశం పెట్టి పూజ చేసుకోవాలని సంకల్పం తీసుకుంటే తప్పనిసరిగా పెట్టి చేసుకోవచ్చు. ఒక్క సంవత్సరం కలశం పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం కూడా పెట్టి పూజ చేయాలి. తర్వాత ఏంటండి అంటే అమ్మవారి పూజలో కంపల్సరీ బెల్లం, బంగారం పెట్టాలా, కాసు, రూపు ఇవన్నీ అని డౌట్. అమ్మవారికి బంగారం పెట్టమని చెప్పదండి. ఇదంతా కూడా మనం బంగారం రూపంలో మనం సమకూర్చుకుంటూ దాచుకోవడానికే తప్ప ఇది ఆ అమ్మవారికి తప్పనిసరిగా బంగారం కొనాలని లేదు. ఈ రూపంలో అయినా సరే మనం
ఒక కాసు బంగారమైనా కొనుక్కుంటాము అని చేశారు, కానీ కంపల్సరీ పెట్టాలని లేదు. కొనుక్కునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొనుక్కొని పెట్టచ్చు. కొనుక్కోలేని వాళ్ళు ఆల్రెడీ మీరు అమ్మవారి కోసం తీసుకున్న కాసు బంగారము లేకపోతే రూపు ఏదైనా ఉంటుంది కదా, దాన్ని ఒకసారి పాలతో కడిగేసి అమ్మవారికి వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటుంది కదా, బంగారపు వస్తువు, అదైనా సరే పాలలో కడిగేసి మీ అమ్మవారికి వేసుకోవచ్చు. మీరు ఒంటి మీద ఆల్రెడీ ధరించి ఉన్నట్లయితే బంగారం, దాన్ని తీసి పాలలో కడిగి అమ్మవారికి వేయకూడదు. అప్పుడప్పుడు మీరు వేసుకునేవి తీసి దాచుకునేవి మాత్రమే తీసి వేసుకోవాలి. అలానే మీరు బంగారు వస్తువులు రూపు ఇలాంటివి మాకు ఏం లేవు అనుకుంటే ఏం పర్లేదండి. పసుపు కొమ్ము అమ్మవారికి వేసినా చాలండి, అది ఎంతో బంగారంలా సమానం. మీరు అదైనా వేసుకోవచ్చు. బంగారం లేనంత మాత్రాన అమ్మ పూజను ఆపాల్సిన అవసరం లేదు. మీ యొక్క శక్తి కొలది అమ్మవారు ఎంత ఇస్తుందో దాంతోనే మీరు చక్కగా పూజించండి. నెక్స్ట్ ఇయర్ మీరు అన్ని విధాలుగా ఆ అమ్మవారిని పూజించేలాగా అవకాశం మా అమ్మవారే మీకు ఇస్తుంది. ఖచ్చితంగా తోరాలు కట్టుకోవాలా అంటే తోరం కట్టుకుంటేనే మనం ఆ వ్రతం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. పూజలో తోరం కట్టుకొని చేస్తే చాలా మంచిది. ఒకవేళ తోరం కట్టుకునే ఆనవాయితీ లేకపోతే తోరం కట్టుకోలేకపోయినా పూజించుకోవచ్చు. కట్టుకున్న తోరాన్ని ఒక రోజంతా అలానే ఉంచుకోవాలి. నెక్స్ట్ డే శనివారం రోజు మాత్రమే తోరం తీయాలి. నెలసరి అయిన 5వ రోజు ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే మీకు బ్లీడింగ్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు 5వ రోజు తలస్నానం చేసి వ్రతం అయితే చేసుకోండి. ఒకవేళ లేదు మాకు బ్లీడింగ్ అవుతుంది అంటే ఈ వారం వదిలేసి నెక్స్ట్ వచ్చే వారం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎవరికైతే వ్రతం చేసుకోవడం కుదరదో వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా చేసుకోండి. మీరు కాకపోయినా ఇంటిలో వాళ్ళు ఎవరైనా పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ వ్రతం చేసుకోకపోవడమే మంచిది. అందరం కూడా ఎంతో హ్యాపీగా చేసుకుంటేనే కదా ఆ అమ్మవారు సంతోషించేది. అందుకే ఎలాంటి మైలు లేనప్పుడే వ్రతం చేసుకోండి. వ్రతానికి మనం ఇట్లా పూజలు అవి చేసుకునేటప్పుడు నేల మీద పడుకుంటాము, మరి నేల మీద కూర్చోవాలా, కుర్చీలో బెడ్ మీద కూర్చోకూడదా అని అడుగుతుంటారు. ఇది కూడా ఒక సందేహమే కదా. సో మీరు ఈ వ్రతం అనేది కొంతమంది పూజా మందిరంలో చేసుకుంటారు, మరి కొంతమంది హాల్లో చేస్తారు. పూజా మందిరంలో చేస్తే పూజా మందిరం ఎలాగో విడిగా ఉంటుంది కాబట్టి పూజ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చేసి మీరు కుర్చీలో అలా కూర్చోవచ్చు, పర్లేదు. హాల్లోనే పూజ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఇంకా ఆ రోజు దీపం వెలిగినంతసేపు కూడా మీరు కుర్చీలో బెడ్ మీద దివాన్ మీద సోఫా మీద చేసుకోవచ్చు. కిందే కూర్చోవాలి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి, నిండు గర్భిణీ స్త్రీలకి ఏమీ వర్తించవు. ముత్తైదువులకి తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ముత్తైదువులకి తాంబూలం ఎప్పుడూ కూడా శుక్రవారం వ్రతం చేసుకుంటాం కాబట్టి పూజ అయిన అనంతరం 11-12 గంటల లోపు మీరు అందరికీ కూడా తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా ఇవ్వచ్చు. సాయంత్రం చీకటి పడేలోపు అంటే 6 గంటల లోపు, 5:30-6 లోపే మనం తాంబూలం ఇవ్వాలండి. ఒకవేళ ఈరోజు మాకు కుదరలేదనుకుంటే శనివారం అమ్మవారిని పీఠం కదుపుతాం కాబట్టి శనివారం ఉదయం అయినా సరే మనం ముత్తైదువుని పిలిచి తాంబూలం అయితే ఇవ్వవచ్చు. అయితే ఎంతమందికి ఇవ్వాలి? ఎంతమందికైనా ఇవ్వచ్చు. అంటే మనం బేసి సంఖ్యలోనే చూసుకుంటాము. వచ్చే వాళ్ళని మనం వద్దనకుండా ఎంతమంది వస్తే అంతమందికి కూడా మనం ఈ తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. ఇంకా అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపం కాబట్టి అష్టలక్ష్ములను పిలిచి 8 మంది లక్ష్ములుగా భావించి ఆ 8 మందికి కూడా తాంబూలాలు ఇస్తారు. ఎంతమందికైనా ఇవ్వవచ్చు. మీకు ఎంతమంది వీలుంటే అంతమందిని పిలిచి మీ యొక్క శక్తి కొలది జాకెట్ ముక్కలను అవి పెట్టాలనుకుంటే పెట్టండి. నాకు అయినా సరే పెట్టి పంపించాలి. తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే శుక్రవారం రోజు వ్రతం చేస్తాం కాబట్టి కొంతమంది శుక్రవారం సాయంత్రం వేళలో పీఠం కదుపుతారండి. అలా అస్సలు చేయకండి. శుక్రవారం పూట మనం అమ్మవారిని పంపించకూడదు. పీఠం కదిపితే అమ్మను పంపించినట్లు అవుతుంది కాబట్టి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం మాత్రమే కదపాలి. శనివారం ఉదయం కూడా దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కాకముందే అమ్మవారి పీఠం కదపండి. పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి అంటే పూజలో పెట్టిన వస్తువులన్నీ కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ వీడియో ఉందండి. ఆ వీడియోలో వీడియోస్లో ఉంది, చూడండి.
అమ్మవారి పూజలో కలశం పెడతాం. ఈ కలశం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, చీర కడతాం కదా, మళ్ళీ ఇంకొక కలశం పెట్టుకోవచ్చా అనుకుంటారు. పూజలో ఒక్కటే పెడతామండి, 2 కలశాలు పెట్టాం. అయితే అమ్మవారికి చీర కడతాం కాబట్టి ఆ చీరలో కలశం ఏర్పాటు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ మేము అలా చేసుకోమండి, వేరేగా కలశం పెట్టుకోవాలి అనుకుంటున్నాము అంటే మాత్రం మీరు అమ్మవారికి చీర కట్టే దాంట్లో బియ్యం వేయండి, వాటర్ని మాత్రం పోయకండి. నీరు పోస్తే అది కలశం అవుతుంది, బియ్యం పోస్తే కాదు. సో అమ్మవారికి చీర కట్టేటప్పుడు కలశం బిందెలో బియ్యం వేయండి. సపరేట్గా పెట్టాలి అనుకుంటే మాత్రం కలశంలో నీటిని పోసి కలశం సపరేట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మేము సపరేట్గా పెట్టుకోమండి, చీర కట్టిన అమ్మవారిలోనే కలశం ఏర్పాటు చేసుకుంటామంటే నేరుగా నీటిని వేసుకుని మనం చేసుకోవచ్చు. తర్వాత అత్తాకోడళ్ళం మేమిద్దరము అమ్మవారి యొక్క పూజ చేసుకుంటాము. మరి అలా అయితే ఇద్దరం చేసుకుంటాం కాబట్టి 2 పీఠాలు పెట్టుకోవచ్చా? ఇద్దరిని ఆ 2 అమ్మవారులను 2 కలశాలను 2 పెట్టుకోవాలా కాసులు అంటారు. ఇద్దరు చేసుకునేటప్పుడు 2 పీటలు పెట్టుకోకూడదు. ఒక్క పీఠం మీదే ఇద్దరు కలిసి పూజ చేసుకోవచ్చు. 2 కలశాలు పెట్టకూడదు. ఆ కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించాలి. అమ్మవారికి పెట్టేటువంటి రూపు మాత్రం మీ ఇద్దరు ఈ మెడలో కట్టుకుంటారు కాబట్టి మీరిద్దరూ కూడా 2 తీసుకుని ఆ అమ్మవారికి కలశానికి వేసుకోవాలి. తర్వాత 2 తాంబూలాలు అమ్మవారికి, మీరు ఒక చీర, మీ అత్తగారు ఒక చీర తీసుకుని ఇద్దరూ కలిపి అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలి. మనం తాంబూలంలో పెట్టిన చీరల్ని కట్టుకోవాలి కాబట్టి మీరు ఒక చీరను తీసేసి అమ్మవారికి తాంబూలంగా పెట్టయితే ఇవ్వాలి. నైవేద్యం కూడా 2 సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఒక్కటే కాబట్టి అత్త కోడళ్ళు ఇద్దరూ కలిపి నైవేద్యం చేసి అమ్మవారికి నివేదించవచ్చండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినంతసేపు కూడా మెయిన్ డోర్ తీసేయాలా అంటే తీసి ఉంచితే మంచిది. మాకు కుదరదండి అనుకుంటే పూజ పూర్తయిన తర్వాత పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆహ్వానం పలికి చేస్తాం కదా, ఆ కాసేపు ఉంచి తర్వాత క్లోజ్ చేసేయండి. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన బంగారం కానీ, కాసు కానీ, తాంబూలంలో చీరలు కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, అమ్మవారి పీఠం కలిపిన తర్వాత శనివారం రోజు మాత్రమే ఇవన్నీ తీసి మెడలో వేసుకోవడము, చీర కట్టుకోవడం ఇలాంటివన్నీ చేయాలి. అలా వేసుకుని గంటల కొద్దీ ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా అమ్మవారికి పెట్టినాయి కాబట్టి మనం ధరిస్తే మంచిది కాబట్టి కొంతసేపు మనం వేసి తీసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి పెట్టిన తాంబూలం ఉంటుంది కదా, చీర, జాకెట్, పసుపు, కుంకుమ, అవి ఎవరికైనా సరే పెద్ద ముత్తైదువులకి ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయచ్చండి. మీరు అయినా కట్టుకోవచ్చు, పెద్ద ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చు. మరి మేము బంగారం కొనుక్కునే స్థాయిలో లేము, మేము అనుకుంటే అది ఉండాల్సిన అవసరం ఏం లేదండి. మరి వాటిని మేము అమ్మవారికి ఎప్పుడు వేసుకోలేదు, అలంకరణ కోసం వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చండి. మనం వాటిని బంగారంలో చూస్తున్నాం కాబట్టి ఉంటే వాటిని అలంకరణ కోసం చేసుకోవచ్చు. ఒకసారి పాలలో కడిగి అమ్మవారికి వేసుకోవచ్చు. తర్వాత సప్త శనివారం వ్రతం కూడా చేసుకుంటారు కదా కొంతమంది. దీంతో పాటుగానే అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉంటున్న వాళ్ళు ఎలాగా మరి అమ్మవారి పీటను కదిపేసి పీటను ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళీ ఇంకొక పీఠం ఏర్పాటు చేసుకోవాలా అంటే ఎప్పుడు అలా చేయకండి. 2 పీఠాలు ఏర్పాటు చేయకూడదు. స్వామి అమ్మ ఇద్దరు ఒక్కరే కాబట్టి ఆ పీఠం మీదే స్వామివారిని కూడా పెట్టుకొని పిండి దీపాలు పెట్టుకొని మీరు దీపారాధన అయితే సప్త శనివారం వ్రత పూజ అయితే ఎలా చేసుకుంటారో అలానే అమ్మవారి పీఠం మీద పూజ చేసుకోవచ్చండి. అయితే సప్త శనివారం పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఈరోజు పీఠం అయితే కదపకండి. శనివారం కూడా అలానే ఉంచేసి ఉదయము సాయంత్రము స్వామి అమ్మవారి పూజ చేశాక ఆదివారం ఉదయం మాత్రమే పీఠం కదపాలి. ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఒక్క పూజ చేసుకునేటువంటి వాళ్ళే శనివారం పీఠను కదుపుకోవచ్చు. అదండి, తెలుసుకున్నారు కదా. తర్వాత అమ్మవారికి ఈ విధంగా చీర కట్టి పూజ చేసుకోవాలని అడుగుతారు. మేము అక్కర్లేదండి. ఇలా మీరు అమ్మవారికి చీర అది కట్టి అమ్మవారిని పూజించుకుంటే ఆ అమ్మవారు మన ఎదురుగానే ఉండి ఆ అమ్మవారికి మనం పూజ చేస్తున్నట్లుగా మనకు భావన కలుగుతుంది కాబట్టి అలా చేసుకుంటాం. మీరు అమ్మవారి ఫోటోని పెట్టుకొని కలశం పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా సరే వ్రతం తాలూకా పూజా వ్రతం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 1 సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం తప్పకుండా చేయాలా అనే సందేహం రావచ్చు. ప్రతి సంవత్సరం చేస్తే మంచిది. ఆ లక్ష్మీ కటాక్షం మన వైపు ఉంటేనే కదా మనకి మంచిది. ఒక్కరోజే కదండి సంవత్సరంలో చేసుకునేది, ప్రతి సంవత్సరం చేయం కదా. ప్రతి సంవత్సరం చేయడానికి ట్రై చేయండి. ఇలా చేసుకోవాలనే డౌట్స్ అయితే ఏం పెట్టుకోవద్దు.
మీరు వీలున్నంత వరకు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా ఆ అమ్మ కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మకు పూజ చేయడం కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారం అయినా సరే ఈ వ్రతాన్ని అయితే చేసుకోవటం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అలానే చాలామందికి ఉన్న సందేహం ఏంటి, శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం వ్రతం పూజ చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చండి. మొదటి శుక్రవారమైనా, రెండో వారమైనా, మూడవ వారమైనా, 4, 5 ఇలా ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు కూడా ఒక వారం అమ్మవారి వ్రతం చేసుకోండి. మిగిలిన వారాలలో అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నానండి ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీ అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి. చాలామందికి ఉంటాయి కదా, మీకు తెలిసిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ అలానే హైప్ అనేది వస్తుందండి ఆప్షను, దాన్ని కూడా క్లిక్ చేసి నాకు పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా అది ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.